మనము వారానికి 7 రోజులు అని అంటాం కదా. సో ఈ 7 రోజులను 7 గ్రహాల పేర్లతో పెట్టారనమాట. ఆదివారం అంటే ఆదిత్యుడు, సోమవారం అంటే చంద్రుడు, మంగళవారం అంటే మంగళ గ్రహం, బుధవారం అంటే బుధ గ్రహం, గురువారం అంటే గురు గ్రహం, శుక్రవారం అంటే శుక్ర గ్రహం, శనివారం అంటే శని గ్రహం. యాక్చువల్ గా మన సోలార్ సిస్టమ్ లో ఈ గ్రహాల యొక్క సీక్వెన్స్ ఈ విధంగా ఉండదు. ఈ సీక్వెన్స్ ఆధారంగా పేర్లు పెట్టడానికి అంటే మన గ్రంథాల్లో చూస్తే నవగ్రహ స్తోత్రం ఉంది కదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇందులో మనము ఈ 9 ప్లానెట్స్ కనిపిస్తాయి. సో ఈ 9 ప్లానెట్స్ లో యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ 2 ప్లానెట్స్ ఉన్నాయి కదా, అవి ఇమాజినరీ ప్లానెట్స్ అన్నమాట. అంటే లైక్ అవి ఛాయాగ్రహాలు అని అంటారు. సో ఆ 2 గ్రహాలను మనం పక్కకు పెడితే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఆదిత్యుడు, సోముడు, మంగళ గ్రహం, బుధ గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహం, శని గ్రహం, ఈ వారాలకు ఈ పేర్లు పెట్టారు కదా. ఇది బహుశా మన వైదిక గ్రంథాల నుంచే వచ్చి ఉండాలి. ఎందుకంటే 5000 సంవత్సరాల పూర్వము అంటే వ్యాస మహర్షి రాసినటువంటి వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదాల నుంచి వచ్చిందని అంటారు. ఈ మానవ సమాజము ఎప్పుడైతే నాలెడ్జ్ తో ఇవాల్వ్ అవుతుంది కదా, సో ఈ నాలెడ్జ్ తో ఇవాల్వ్ అవుతున్న టైంలో లైక్ వారానికి 7 రోజులను పెట్టి ఆ 7 రోజులకు ఈ 7 గ్రహాల ఆధారంగా పేర్లు పెట్టారు అనేది మనకు దీన్ని బట్టి చూస్తే మనకు అర్థం అవుతుంది. అంటే ఇది ఒక ఆధారం, దాని నుంచి వచ్చిందా లేదా అని నాకు తెలీదు, కాకపోతే ఇది ఒక ఆధారం. అయితే వ్యాస మహర్షి యొక్క తండ్రి పరాశరుడు, కానీ పరాశరుడు జ్యోతిష్య శాస్త్రాన్ని రాసిండు. జ్యోతిష్య శాస్త్రం అనేది రాయాలంటే ఫస్ట్ గ్రహాల గురించి తెలిసి ఉండాలి. కాబట్టి అంతకు ముందే ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి.